ఏమంటున్నావు రాజన్న గారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. చాలా మట్టుకు చాలా ప్రజలు ఇష్టపడతారు. అదే బ్రదర్, కొన్ని మధ్య మధ్యలో అట్లా కావాలని ఆ ఇంటెన్సి తోటి బూతులు వస్తాయంటే అది కావాలని ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, మధ్యతరగతి వాడికి ఎవరైతే చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క కోప భావాన్ని వ్యక్తపరచడానికి. బట్ అదర్వైజ్ ఐ విల్ టాక్ ఓన్లీ సబ్జెక్ట్. సో చాలా మట్టుకు చాలా ప్రజలు ఇష్టపడతారు. కానీ ఈ మధ్య కులాహంకారంతో ఒక పాపను కాలితో తన్ని చంపితే దాన్ని మీరు తప్పు పట్టలేదు. అదే బ్రదర్, అది ఎట్లా చంపుతారో మీరు చెప్పండి. ఆ పాప ఇంటికి ఈ యొక్క పోయినరా నువ్వు సోకాల్డ్ రెడ్డి అన్నట్టు, అది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేశారు తప్ప ఆ చాకలి వాళ్ళ యొక్క ఇంటికి ఈ రెడ్డి కులస్తులు పోయి పాపం తన్నినరా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, తన్నినట్టు ఒక ఆధారం ఉందా? రెండోది, వీళ్ళిద్దరు ఒక అడల్ట్ అంటే ఒక పెద్దవాళ్ళు గొడవ పడుతుంటే 2 నెలల పాప తనంతట తన అంబాడుకుంటూ వచ్చిందా? ఈ పెద్దవాళ్ళు కొట్లాడుతుంటే ఆ చిన్న పాపను 2 నెలల పాపను ఎందుకు ఈ మధ్యలోకి తీసుకొని వచ్చారు? ఆ తీసుకొచ్చిన తల్లి తప్పు కదా? అమెరికాలో క్లియర్గా చట్టం ఉంటుంది, 12 ఏళ్ళ దాకా. ఈవెన్ నీకు ఎక్కడికన్నా ఏ యొక్క రెస్టారెంట్కి సినిమా థియేటర్ సర్కస్ ఎక్కడికన్నా ఈవెన్ క్లియర్గా చట్టం కూడా ఉంది. ఓకే, 12 ఏళ్ళు దాటితే అడల్ట్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 12 ఏళ్ళు దాకానే కిడ్ ఛార్జ్ చేస్తున్నారు. కిడ్కి ఎంత ఇస్తారో అంత ఇస్తున్నారు. 12 దాటితే అడల్ట్కి ఎంత ఇస్తారో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. నీకు ఎక్కడికనో సినిమా థియేటర్ ఎక్కడికనో, ఓకే, ఎనీ ప్లేస్, ఈవెన్ రెస్టారెంట్ అయినా. సో ఈవెన్ ఇంట్లలో కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తారు కదా. 12 ఏళ్ళ లోపల ఉంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? పిల్లల్ని కంపల్సరీ ఒంటరిగా వదలకూడదు, కార్లో వదలకూడదు, ఇంట్లో వదలకూడదు. కాబట్టి ఏం చేస్తారు? చట్ట ప్రకారం వాళ్ళని ఒక డే కేర్లోనో ఎక్కడైనా వేయాలి. కొంతమందికి ఇద్దరు పని చేస్తే వీళ్ళకి ఈ 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు అనుకో, ఈ 4కి డే కేర్ కట్టే పైసలు ఈయన పని చేస్తే వస్తలేవు. కాబట్టి ఏం చేస్తారు? ఇద్దరిట్లో ఎవరెవరు ఇంట్లోనే ఉంటారు పిల్లలు పెద్దయ్యేదాకా. సో కాబట్టి ప్రపంచం అంతా 12 ఏళ్ళ దాకా పిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. నువ్వు పక్షి కానీ ఏ జంతువు కానీ, పక్షి కూడా ఫస్ట్ 3 రోజులు తల్లి పోయి అది వేటాడి పురుగుల్ని అన్ని తెచ్చి ఆ నోట్లో పెడుతుంది. 3 రోజులు అయినాక అది దానంతట అది స్వతంత్రం వచ్చినాక పోయి తెచ్చుకోంటుంది, ఎడ తెచ్చుకోవాలని చూపెడుతుంది. సో కాబట్టి 2 నెలల పాపని ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చినది ఎవరి తప్పు? ఆ తల్లిది కాదా? ఒకవేళ నిజంగా జరిగి ఉంటే చెప్పండి అయ్యా. పిల్లని తనడానికి వస్తే కంటికి రెప్పలా కాపాడుకొని అర్రల కాగులలో ఎక్కడ వెనకట ఈ పిండారీలు ఈ యొక్క ఏమంటారు ఇట్లాంటి వాళ్ళు వస్తే కాగులలో దాచిపెట్టేటోళ్ళు. వాళ్ళ ఇప్పుడు రాజు కంట పడితే రాజు ఏ అందమైన స్త్రీ ఉంటే రాజ్యంలో ఆ అందమైన స్త్రీ కావాలంటే వాడిని ఎదిరించే శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఏం చేసేటోళ్ళు? అందమైన స్త్రీలని మగవాళ్ళ లెక్క వేషన్నా బయటకు పంపేటోళ్ళు. లేకపోతే ఎవడన్నా వాళ్ళు వాళ్ళ దృష్టిలో పడతారని చెప్పి ఇంట్లోనే ఉంచేటోళ్ళు. ఎవడన్నా వస్తే ఇంటికి ఎవడన్నా వస్తే వాడు బలమైన వస్తే కాగులల్లా అల్లు దాచిపెట్టేవాళ్ళు. అర్థమైంది? అట్లా కాపాడుకుంటారు. అట్లా అంటే 2 నెలల పాపం తీసుకొని ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుతుంటే మధ్యలో తీసుకుపోయింది ఒకవేళ జరిగి ఉంటే ఆ తల్లి తప్పు కాదా? కాపాడాల్సిన నువ్వే వాడిని తన్నురాని ఎందుకు పెట్టిన? వాడికి ఇప్పుడు తాగిన వాడికి కోపం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. మీరు చాలా నేరాలు గమనించండి, కోపంలో ఉన్నప్పుడు జరుగుతాయి, తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు. అంటే నీ కోపంలో ఉన్నప్పుడు తాగినప్పుడు నీ బ్రెయిన్ అనేది పనిచేయడం మానేస్తుంది. నీ ఎమోషన్స్ ఫుల్ ఉంటాయి. ఆ ఎమోషన్లో ఎవడేం చేస్తుండో ఎవరికి అర్థం కాదు. నీ ఆలోచన శక్తి ఉండదు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేరాలు జరిగేది వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఉంటారు, కోపంలో జరిగిపోతాయి ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో. తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. కాబట్టి ఆ సిచ్యువేషన్లోకి ఎందుకు అసలు యుద్ధం వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్పనుంటివి. ఇవాళ ఏ కుల సంఘాలను పట్టుకొచ్చినావో ఏ ప్రజా సంఘాలను పట్టుకొచ్చినావో వాళ్ళని ముందే ఏనుంటివి, రికార్డ్ చేయనుంటివి, వాళ్ళని ప్రజల ముందు దోషం నిలబెట్టనుంటివి. ఇవన్నీ వాళ్ళు వచ్చిండ్రు వెళ్ళిపోయినరు, అది అయిపోయాక మళ్ళీ వీడు పోటుగాడని చెప్పి వాళ్ళ మగడు మళ్ళీ పోయి గొడవ పెట్టుకొని కావాలని దీన్ని గొడవ చేసి మళ్ళీ మధ్యలోకి వాళ్ళ అమ్మ తీసుకొని వాళ్ళు చెప్పిన వర్షనే, మన దగ్గర ఏం ఆధారం లేదు. మరి రికార్డ్ చేయొచ్చు కదా, ఇంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, రికార్డ్ చేయొచ్చు కదా. సో
సో కాబట్టి దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఇలా ఈడ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ ఉండకూడదని దాన్ని కుట్ర చేస్తా అంటే అయినా సరే పోలీసులు నిష్పక్షపాత విచారణ చేసి శిక్షేయంగా కూడా ఆపుతున్నాడు. నువ్వు ఆధారం లేకుండా మాట్లాడతా అంటే నేను అంగీకరించా. ప్లస్ రెండోది ఆ చిన్న 2 నెలల పాపని అతన్ని ఇంటికి వచ్చి నీ పాపని దాన్ని ఎత్తుకపోతే ఎస్ డెఫినెట్లీ నేరమే. నీ అంతటి నువ్వు పోయి ఆ గొడవలో నీ పిల్లని తీసుకొని పెడతా అంటే ఊరుకో. చాలా మంది తల్లిదండ్రులు పైసల కోసం బిడ్డలను అమ్ముకునేటోళ్ళు, బిడ్డలను చంపేటోళ్ళు, ఎస్పెషల్లీ ఆడపిల్లని చంపేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది పూర్తిగా విచారణ చేసి నిజంగా ఆధారాలు ఏమైనా దొరకబట్టి ఏ కులమోడైనా శిక్ష చేయండి, మేము వద్దంటే అడగండి, ఆలోచించండి బ్రదర్. అట్లేం లేదు, నేను తప్పును తప్పు అంటాను, రైట్ అంటాం అంతే. మాట్లాడిన నేను అప్పుడు కూడా ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మాట్లాడినా బ్రదర్, లక్ష్మీనారాయణ బ్రదర్. నేడు ఖమ్మంలో ఈ రాజకీయ లుచ్చనా కొడుకులు, కొజ్జనా కొడుకులు వాళ్లకు ఇల్లు కట్టుకోమని చెప్పింది ఈ గాడులే, ఇప్పుడు కూల్చింది ఈ లుచ్చనా కొడుకులే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూల్చడం తప్పు కాదు అని అంటారు మీరు కావచ్చు, కానీ వారికి ముందు ఆర్డినేటర్గా ఏదైనా ఒకటి ఆల్టర్నేటివ్గా ఏదైనా చూపించాలి కదా. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని వెనుకేసుకురావడంలో మీరు చాలా తప్పు చేశారన్న గారు. మీపై ఉన్న గౌరవం చాలా మందికి తగ్గుతుంది, మీకు అది కరెక్ట్ కావచ్చు. వారికి ఇల్లు కట్టుకోమని చెప్పిన గాడిద కొడుకులు ఎవరు? మీరు ఖచ్చితంగా, నేను ఈ గతంలో 2-3 సార్లు మాట్లాడినా ఈ యొక్క వెలుగుమట్ల భూదాన భూముల గురించి. దయచేసి బ్రదర్ లక్ష్మీనారాయణ బ్రదర్, నీకు చట్టం చదువుకున్న వాడిలాగానే ఉన్నావు కాబట్టి నీకు చట్టాల గురించి ఎంతో అంత అవగాహన ఉంటే భూదాన భూములు అంటే ఏంటియో తెలుసుకో. ఏది వినోబా భావే అనట ఆయన యొక్క భూదాన ఉద్యమం చేసి పేద సామాన్యులకి భూమి అవసరం ఉంటే ఆ భూమి ఈ యొక్క భూస్వాముల దగ్గరనే ఉన్నది కాబట్టి అందులో కూడా జనరస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కొంచెం అందులో కూడా భూస్వాములలో కూడా మంచి వాళ్ళు ఎవరంటారో వాళ్ళ స్వచ్ఛందంగా భూమిని దానం చేసిన దాన్ని భూదాన భూములు అంటారు. ఓకే, అవి 2 లక్షల ఎకరాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రం అంతటా, ఖమ్మంలో ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో అయితే ఈ భూదాన భూములను ఏంటంటే కొనడానికి అమ్మడానికి వీల్లేదు. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? భూదాన బోర్డు అనేది ఉంది. సో ఆ భూదాన బోర్డు మేనేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎవడైనా దున్నుకోవాలనుకున్నవానికి ఆ భూమి ఇస్తుంది, దున్నుకోవాలంతే. ఒక ఏడాది లోపల నువ్వు దున్నుకోలేదనుకో ఆ భూదాన బోర్డు తిరిగి తీసుకుంటుంది. ఇది భూదాన బోర్డు నియమాల్లో 1965లో భూదాన చట్టంలో క్లియర్గా రాయబడ్డది. పట్టణ ప్రాంతాల్లో ఒకవేళ ఆ భూదాన భూమి ఉంటే దాన్ని ఎవరికైనా భూమిని దేనికైనా వాడుకోవడానికి వాళ్ళు ఇస్తారు. ఏదైనా దాంట్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి లేదు, దాని మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, కొనడానికి అమ్మడానికి హక్కు లేదు. ఒకవేళ ఏదైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసినా అది వాడుకోవడానికే కానీ కొనడానికి అమ్మడానికి లేదు. ఇది చట్టం. దీన్ని భూదాన బోర్డు మేనేజ్ చేస్తుంది. భూదాన బోర్డుకి నువ్వు ఇచ్చిన దానికి భిన్నంగా ఎవరైనా చేస్తే, దాంట్లో పక్కా ఇల్లు కట్టితే, లేకపోతే ఇంకేదైనా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని ఖాళీ చేయించమని రెవెన్యూ శాఖకి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది భూదాన బోర్డు. పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూల్చాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూల్చిండ్రు, నేను పూర్తిగా మద్దతు ఇచ్చిన, ఇప్పుడు కూడా పూర్తిగా మద్దతు ఇస్తా. అయితే ఈ బీఆర్ఎస్ చెందిన గాడి కొడుకులే ఈ వెలుగుమాటలలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి అది భూదాన భూములను అమ్మకూడదు, కొనకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు, అయినా కానీ చేసిర్రు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి టెంపరీగా ఎలక్ట్రిసిటీ అవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ పర్మిషన్ ఇచ్చారు. దాని అర్థం వాళ్ళు ఎల్లకాలం ఉండొచ్చని కాదు అది. సో కాబట్టి భూదాన భూముల మీద సంపూర్ణ హక్కు భూదాన బోర్డుకే ఉంటుంది, దాన్ని కొనకూడదు, అమ్మకూడదు. కాబట్టి వాళ్ళు మోసపోయినరు.